మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదంపై సీఎం సీరియస్. అత్యవసర విచారణకు ఆదేశించిన చంద్రబాబు. 5 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. బీఎస్సీ సమావేశానికి ఢుమ్మా కొట్టిన వైసీపీ. గత ప్రభుత్వ విధానాలతోనే పరిశ్రమలు తరలిపోయాయి. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న గవర్నర్. ఏపీ అసెంబ్లీ దగ్గర వైసీపీ శ్రేణుల ఓవర్ యాక్షన్. లోపలికి వెళ్లే విషయంలో మార్షల్స్ తో వాగ్వాదం. ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం. జగన్తో ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు మంతనాలు. గత 5 ఏళ్లలో ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలు కావాలన్న టీడీపీ. 35,000 కోట్లు ఇచ్చామని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వివరణ. ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. తెలంగాణలో తాజా రాజకీయాలపై చర్చ. విద్యుత్ విచారణ కమిషన్ కు ఇవాళ కొత్త చైర్మన్ ఎంపిక. సుప్రీంకోర్టుకు వివరించనున్న తెలంగాణ ప్రభుత్వం. జూబ్లీహిల్స్ లో నార్కోటిక్స్ పోలీసుల దాడులు. జోరా పబ్ లో తనిఖీలు. 11 మందికి పాజిటివ్ గా గుర్తింపు. జగన్ ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు? పార్టీ ఉనికి కోసమే అంటూ షర్మిల విమర్శలు. ఈసారి వర్షాలు పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి. రంగంలో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత. ఏపీలో ఎడతెరిపి లేకుండా వర్షాలు. పలు జిల్లాలో స్కూళ్లకు సెలవులు. భద్రాచలంలో గోదావరి ఉధృతి. 47.5 వద్ద చేరిన నీటి మట్టం. పశ్చిమ గోదావరి జిల్లా గోస్తని నదికి గండి. జలదిగ్బంధంలో పలు కాలనీలు ప్రాంతాలు. ఛత్తీస్గఢ్ వరదల్లో చిక్కుకున్న పోలీసులు. హెలికాప్టర్తో గాలించి ఆసుపత్రికి తరలింపు. నీట్ అంశంపై లోక్సభలో విపక్షాల నిరసన. విద్యా వ్యవస్థను డబ్బున్నోళ్లు కొనేస్తున్నారన్న రాహుల్. అమృతకాల బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నాం. ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకు వెళ్తామన్న ప్రధాని మోదీ. దివ్యాంగుల మీద స్మితా సబర్వాల్ కామెంట్స్ పై కలకలం. సారీ చెప్పాల్సిందే అని సర్వత్రా డిమాండ్లు.